నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ పాడ్కాస్ట్. సినిమా అనేది ఒక అందమైన కళ అయితే, ఆ అందమైన కళకు ప్రాణం పోసి, ఇంకా అందమైన రూపాన్నిచ్చి, ఒక అందమైన ప్రపంచాన్ని క్రియేట్ చేసి, మన కళ్ళ ముందు ప్రేక్షకుల్ని ఒక రియలిస్టిక్‌గా, ఒక నేచురల్‌గా చూపించాలి అంటే, దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. మనం ఒక సినిమా చూస్తున్నామంటే, కేవలం హీరో, హీరోయిన్, యాక్టర్స్‌నే చూస్తాం. కానీ ఆ అద్భుతంగా మనకి ఆవిష్కరించి, మన కళ్ళ ముందు పెట్టి, రియలిస్టిక్‌గా సెట్స్‌ని మనకు చూపించేది కేవలం ఆర్ట్ డైరెక్టర్స్ మాత్రమే. ఇదంతా కూడా చాలా మందికేంటంటే తెలీదు. వెనక పని చేసే వాళ్ళెవ్వరికీ కూడా చాలా మంది ముందుకు రారు. మనకి కేవలం హీరోస్‌ని, హీరోయిన్స్‌ని, విలన్స్‌ని, కమెడియన్స్‌ని మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ ఆ అందమైన సినిమా ఈరోజు మన కళ్ళ ముందు ఉంది అంటే దాని వెనక వీళ్ళ కష్టం చాలా ఉంటుంది. అలాంటి ఆర్ట్ డైరెక్టర్స్‌లో విలక్షణమైన శిల్పి అని చెప్పొచ్చు. ఆయనే సాహిద్ సురేష్ గారు. సార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'కార్తికేయ 1', 'కార్తికేయ 2' అలాగే 'మజిలీ' సినిమా, 'భీష్మ' ఇలాంటి ఎన్నో సినిమాలు దాదాపు 50 సినిమాలకు పైగా ఆయన ఆర్ట్ ప్రొడక్షన్, ఆర్ట్ డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా మనం చూసాము. అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్. ఇంత అద్భుతంగా మన కళ్ళ ముందు చూపించడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటారు. అసలు ఈ ప్రొడక్షన్‌లోకి ముఖ్యంగా ఈ ఆర్ట్ కెరియర్‌ని ఎంచుకోవడానికి గల కారణాలేంటి? ఇవన్నీ కూడా సార్‌ని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆయన జర్నీ ఇప్పుడు 'ఇరుముడి' దాకా వచ్చింది. 'ఇరుముడి' సినిమా ఆల్రెడీ మీరందరూ కూడా చూసే ఉంటారు. ఎంత పెద్ద బిగ్ సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. వీటన్నిటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్‌ని అడిగి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ముందుగా వెరీ బిగ్ కంగ్రాచ్యులేషన్స్ సార్. 'ఇరుముడి' ఇంత పెద్ద సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా అనిపిస్తోంది సార్? చాలా ఎంజాయ్ చేస్తాం. మేము కూడా ఇంకా నమ్మలేని పొజిషన్‌లో ఉన్నాము. సో, చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. యాహ్! సీరియస్లీ నా ఎంటైర్ కెరీర్, ఆర్ట్ డైరెక్షన్ కెరీర్‌లోనే ఇంత హ్యూజ్ సక్సెస్, ఇంత నాకు కామెంట్స్ రావడం గానీ, నా క్రాఫ్ట్‌కి ఎస్పెషల్లీ నా క్రాఫ్ట్‌కి సో, ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. సార్ ముందు 'ఇరుముడి' స్టోరీ మీరు విన్నప్పుడు డైరెక్టర్ గారి దగ్గర నుంచి మీకు ఎలా మ్యాచ్ చేయొచ్చు అనిపించింది సార్ మీ ఆర్ట్‌తో ఆ వర్క్? యాహ్! యాక్చువల్‌గా నాకు స్టోరీ కన్నా ముందు శివ నిర్వాణ గారు ఏం చెప్పారంటే, బ్రో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం మనం. ఒక కొత్తగా ఎక్కడో కాదు, ఎక్కడెక్కడికో వెళ్ళడం కాదు. మన దగ్గరే నేను రీసెంట్‌గా ఒక యూట్యూబ్‌లో చూశాను. నాకెందుకో అది డైరెక్ట్‌గా వెళ్ళి చూస్తే మనం ఎక్స్‌ప్లోర్ చేస్తే మనకేమన్నా వర్కౌట్ అవుద్దేమో అని చెప్పేసి సీలేరు తీసుకెళ్లారు శివ నిర్వాణ గారు. నేను శివ గారు సీలేరు వెళ్ళి ఇంకా మా టీం కొంతమందితో డైరెక్షన్ టీం వెళ్తాం. ఫస్ట్ చూసామంట. జనరల్గా నేను అంతకుముందు మోతుగూడెం అండ్ మారేడుమిల్లి ఇవన్నీ షూట్ చేసాం. చాలా సినిమాలు చేసి నేను కూడా చేశాను. అయితే ఇంకా రూట్స్‌కు వెళ్దామన్నారు శివ గారు. ఇంకా రూట్స్ ఏంటి, ఆ రూట్స్ మీన్స్ అదే లోపల డెప్త్‌కి. ఆ రోడ్స్ బాగోవు. అంటే ఆల్మోస్ట్ ఒరిస్సా బార్డర్ అనమాట. జస్ట్ ఒరిస్సా బార్డర్ అంటే 1 కిలోమీటర్ ఒరిస్సా. సీలేరు, ఎగువ సీలేరు, దిగువ సీలేరు. ఇక్కడికి వెళ్ళామంట. జనరల్గా నేను కూడా ఏమనుకున్నాను, ఆయన శివగారు అనుకున్నట్టే మేము కూడా ఏమనుకున్నాం, జనరల్గా అదే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, ఏదో అక్కడ ఫుడ్ బాగుంటుంది, తినేసి ఎంజాయ్ చేసి వస్తుంటారు. సో అక్కడ ఇంకా మూలాల లోపలికి వెళ్తుంటే వెళ్ళే కొద్దీ వండర్స్ ఉన్నాయండి అక్కడ. సో అసలు ఏంటి కేరళలో ఉన్నామా లేదంటే మన ఆంధ్రాలో ఉన్నామా అనేది అసలు మేము బిలీవ్ చేయలేము. అలా ఇంకా మేము ఆల్మోస్ట్ 3 days 4 days అక్కడే స్పెండ్ చేసాం. అప్పుడు మీరు చూసినప్పుడు మీకు అనిపించిందా సార్? అంటే ఆయన ఏదైతే శివ నిర్వాణ గారు కథ అనుకున్నారో, ఆయనకి ఎటువంటి విజన్ కావాలనుకున్నారో, ఎటువంటి అవుట్పుట్ కావాలనుకున్నారో, ఇది ఇక్కడ చెయ్యొచ్చు అని మీకు అనిపించిందా? అదే అండి. ఆయన చూసిన తర్వాత ఇంకా మనకి అసలు మేము కథ నేరేట్ చేసినప్పుడు ఓకే. జనరల్గా ఏంటంటే విలేజ్, మామూలుగా విలేజ్ ఇట్లా అనుకున్నాం. జనరల్గా విలేజ్ అంటే అన్ని సినిమాలు చూసినాయి. ఇట్లా కాదు బ్రో, మనం కొత్తవి అంటే విలేజ్ అంటే లైక్ మనం ఈస్ట్ వెస్ట్ ఇట్లా వెళ్తుంటాం, లేదంటే పొలాచి వెళ్తున్నాం, అలా కాదు. ఏదైనా కొత్తగా ఉండాలి, లేదంటే ఏదైనా హిల్ బ్యాక్డ్రాప్ ఉండాలి. అది అన్నప్పుడు ఆ యూట్యూబ్లో చూసిన వీడియోకి మేము అక్కడికి వెళ్ళామన్నమాట శివగారితో పాటు. వెళ్ళిన తర్వాత అక్కడ 3-4 days అక్కడ స్పెండ్ చేసి, ఇంకా సబ్ రోడ్లో, చిన్న రోడ్లో అలా బైక్లు అట్లా తిరిగేసేవాళ్ళం అనమాట. తిరుగుతుంటే లోపలికి వెళ్ళే కొద్దీ ఒక వండర్స్ ఉన్నాయి. వాటర్ స్టోరేజ్ ఇవి కానీ, తర్వాత ఏపీ జెన్కో వాళ్ళకి సంబంధించిన ఈ వాటర్ స్టోరేజ్ బ్రిడ్జిలు, ఇంకా అసలు కేరళలో కన్నా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. ఆ హిల్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇక్కడ ఇంకా ఫిక్స్ అయిపోయాము. అలా చూస్తున్న టైంలోనే మాకు శివగారు ఒక హీరో హౌస్ గురించి ఒక ప్లేస్ చూపించారు.
అక్కడ అలా అలా వెళ్తుంటే ఈ హౌస్ అక్కడ ఒక షెడ్ ఉందన్నమాట. నిన్న మీకు శివగారు మీకు దీంట్లో మాట్లాడారు. ఇట్లా చిన్న ప్లేస్ చూసాము. షెడ్ వర్కర్స్, సెక్యూరిటీ వర్కర్స్ స్టే చేశారు అనమాట. ఆ షెడ్ ఉంది, చిన్న షెడ్. బట్ లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది బ్రో. ఈ ప్లేస్లోనే మనం వాళ్ళతో ఏమైనా పర్మిషన్ తీసుకొని ఈ ప్లేస్లో మనం హౌస్ చేసుకుందాం అని శివగారు అక్కడ ఫిక్స్ అయిపోయారు. ఆలోచిస్తున్నాం ప్రాక్టికల్గా, అది ఇదని ఆలోచిస్తున్నాం, ఇంత అది ఇదని కొన్ని. ఎందుకంటే ఆబ్వియస్లీ డైరెక్టర్ విజన్ ఓకే, బట్ ప్రాక్టికల్గా ఏంటనేది మా బ్యాక్ ఎండ్ మైండ్ వర్క్ చేస్తుంది. ఆ టైంలో శివగారు అన్నారు, ఓ పని చేద్దాం బ్రో, మన సినిమాలో కొంచెం నైట్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ కదా, నైట్లో వచ్చి చూద్దాం, అప్పుడు డిసైడ్ అయిపోతాం మనం ఏంటనేది. ఇంకా 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నైట్లో చూద్దామని ఏం చేసాం, మళ్ళీ చీకటి పడే వరకు అటు ఇటు తిరుక్కొని మళ్ళీ చీకటి పడేదాకా వచ్చామన్న అక్కడికి. వచ్చేసరికి అదేంటంటే మా హౌస్ ఏంటంటే కొంచెం అప్లో ఉంటుంది. మేము చూసిన సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ జెన్కో వాళ్ళది. సో ఆ ప్లేస్, ఆ చెట్లు అవన్నీ బాగుంటాయి అన్నమాట. సో ఇంక మేము నైట్ టైంలో చూసేటప్పటికి కరెక్ట్గా ఆ టెంపుల్ దగ్గర అక్కడ లైట్లు కరెక్ట్గా అప్పుడు టెంపుల్ నుంచి పాట వినపడ్డం ఇవన్నీ. లేదు బ్రో, ఇది చాలా పాజిటివ్ వైపు ఉంది, మనం ఫిక్స్ అయిపో, నువ్వు ఎలాగైనా ఇక్కడే చేసేద్దాం బ్రో అది అని చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వెళ్ళి ఆ ఏరియా అంతా పిక్స్ తీసేసుకొని ఫొటోస్ తీసుకొని ఇంకా మేము అదైతే ఇంకా లాక్ డిజైనింగ్ వర్క్ అంతా స్టార్ట్ చేసేసుకున్నాం. సో అలాగా అక్కడ సీలియర్లో స్టార్ట్ అయింది. యాక్చువల్గా మూవీ రిలీజ్ అవ్వక ముందే ఇరుముడి కట్టు కావచ్చు, మల్లెపూల పల్లకి సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయినాయో మనం చూసాం. అయితే అవి కూడా సెట్స్ అని నిన్న రవితేజ గారు సక్సెస్ మీట్ లో మాట్లాడే వరకు కూడా ఎవరికి తెలియదు. అప్పటి వరకు కూడా అంత నిజంగా అంత రియలిస్టిక్ గా అంత న్యాచురల్ గా అనిపిస్తుంది. దానికి మీరు పడిన కష్టం ఏ విధంగా ఉంది సార్? అంత రియలిస్టిక్ గా చెప్పాలంటే, సో హౌస్ ది లాక్ అయింది కదండి పొల్లూరులో. ఊరు పేరు కూడా ఒరిజినల్ గా సినిమాలో ఉన్న పేరే పొల్లూరు. నెక్స్ట్ అక్కడ నుంచి సీలేరు. ఇంకా అవన్నీ తిరుగుతున్నప్పుడు సీలేరు కూడా వెళ్ళాను అనమాట. అక్కడ మెయిన్ పొల్లూరులో కానీ సీలేరులో కానీ అక్కడ పీపుల్ అంటే అసలు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ అండి, మనుషులు వాళ్ళంతా. సేమ్ టైం ఇంకా సీలేరుకి వెళ్ళాం. సీలేరు దగ్గర అలా టెంపుల్స్, అదే మా కథకి ఏమేమి కావాలో అన్నీ చూస్తున్నాం, లొకేషన్ రెక్కీ చేస్తున్నాం. ఆ టైంలో సీలేరులో మారెమ్మ గ్రామదేవత టెంపుల్ ఒకటి ఉందండి. అసలు చెట్ల మధ్యలో ఉండి ఎదురుగా బ్యాక్ వాటర్ ఉండి ఆ స్టెప్స్ అట్లా ఉండి చెట్ల మధ్యలో టెంపుల్ ఉంది. మారెమ్మ అమ్మవారు, మీకు గ్రామదేవత అంటే ఎలా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటారు. సో మారెమ్మ టెంపుల్లో చూసాం బ్రో, ఇది అద్భుతంగా ఉంది, మనకి చాలా బాగుంది. శివగారు మనం ఇక్కడ చేయాలంటే ఎలాగా, మనదేమో అయ్యప్ప బ్యాక్డ్రాప్, అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్. మనం ఎట్లా ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఒక దేవత టెంపుల్లో మళ్ళీ ఇంకొక వేరే స్వామి అనేది అసలు ఆలోచన రావడమే తప్పు అవుతుంది అని మేము అనుకుంటున్నాం. ఇంకొకటి అక్కడ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి, అది అంత ఈజీ కాదు. సరే అని చెప్పేసి మేము ఏం చేస్తామంటే, మాకు ఎవరైతే లోకల్ సపోర్ట్ ఉన్నారో బాలాజీ గారు, రమణ గారు అని ఇట్లా కొంతమంది ఉన్నారు, ప్రసాద్ అని అక్కడ లోకల్లో. సో వాళ్ళని అడిగాం అనమాట. అడిగితే ఒక పని చేద్దామండి, టెంపుల్ చైర్మన్ గారిని అడుగుదాం, మా ఆ ఊరు పెద్దలు వాళ్ళ ఇట్లా చాలామంది ఉన్నారు. వెంటనే ఆయన పిలిచారు, ఇట్లా ఉంది ప్రపోజల్ ఉంది అంటే వాళ్ళు వితిన్ 20 నిమిషాలు అక్కడికి వచ్చేసారు. ఎవరు చైర్మన్ గారు. ఎందుకంటే చాలా లోన్లీగా ఉంటుంది, మనుషులు చాలా తక్కువ ఉంటారు అన్నమాట అక్కడ. సరే అని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత ఇంకా అడగమన్నారు. అడిగిన తర్వాత మీరు వేరే అంటే వేరేది ఏం చేయట్లేదు కదా, సో అయ్యప్ప స్వామి కదా, ఇది కూడా టెంపులే కదా, సో ఇది గుడే అది గుడే కాబట్టి పర్లేదు మీరు అని వితిన్ వాళ్ళు సెకండ్స్లోనే వాళ్ళు సరే మా కొంతమంది అదే కమిటీ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుకొని చెప్తున్నారు. వితిన్ అప్రూవల్ ఇచ్చేసారండి వాళ్ళు. మీరు చేసేయండి సార్, మీరు దేవుడు అంటున్నారు అది అని. ఇంకా వాళ్ళు ఇరుముడి కట్టు సాంగ్ అవన్నీ ఉన్నాయి, అయ్యప్ప దీక్ష చేసుకుని ఆ ప్లేస్ ఇచ్చేసారు. సో దాన్ని మేము అయ్యప్ప స్వామి టెంపుల్గా మార్చుకున్నాం. ఓకే, ఆ పాట మీరు అవుట్పుట్ చూసినప్పుడు ఏమనిపించింది సార్? అసలు ఆ ఊరోళ్ళు, నా సంగతి పక్కన పెడితే ఆ ఊరోళ్ళు కాల్స్ చేస్తుంటే వాళ్ళ దీనికి అసలు వర్ణాతీతం ఉంది వాళ్ళ హ్యాపీనెస్కి.
అసలు నెక్స్ట్ లెవెల్. నేనైతే అసలు అసలు ఇంకోటి ఏంటంటే మేము ఫస్ట్ డే సాంగ్ చేస్తాం. మేము ఎక్కడో అచీవ్ చేస్తున్నాం ఈ సినిమాని మాత్రం అక్కడ ఇరుముడు కట్టు సాంగ్ అప్పుడే మాకు వచ్చేసింది. ఓకే. సో ఈ సందర్భంగా నేను ఆ సీలేరు వాళ్ళకి మరి నాట్ ఓన్లీ టెంపుల్ అండి, హీరో గారు ఇది కానీ బ్రిడ్జ్ ఒకటి ఉంటుందండి, అవును. వాటర్ ఫాల్స్ బ్రిడ్జ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఫారెస్ట్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఏదో మామూలుగా మనం అలా చేస్తే కుదరదు. టెక్నికల్గా మేము వర్క్ చేయాలి, హీరో గారు ఎక్కాలి, వాటర్లో ఇది అవ్వాలి. సో ఈ టైంలో ఏంటంటే వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్లు అంతా ఇచ్చేస్తారు. సో మెయిన్ నాకు అట్లాంటి చిన్న చిన్న వాటి, ఎందుకంటే సినిమాలో కొంచెం ఉంటుంది, అలాంటి చిన్న చిన్న వాటికి కూడా సపోర్ట్ చేయడానికి మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు కానీ, రవి గారు కానీ, దినేష్ గారు కానీ. దినేష్ గారు అంటే గో హెడ్ అంటే ఒకటే వర్డ్ చెప్పారు అండి, గో హెడ్ అండి అలాగంటారు అనమాట ఆయన. సో అక్కడ ఇంకా నా టీంతో అది ఒకటి చాలా అచీవ్ చేసాం. సినిమాలో ట్రైలర్లో చూశాక చాలా న్యాచురల్గా ఉందని మాత్రం చాలా కాంప్లిమెంట్లు వచ్చాయి, చాలా అంటే చాలా వచ్చాయి. అంటే ఓవరాల్ ఈ ఆర్ట్ వర్క్ మొత్తంలో ముఖ్యంగా డైరెక్టర్ శివ నిర్వాణ గారి దగ్గర నుంచి ఎటువంటి మీకు ఇన్పుట్స్ వచ్చింది? ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి శివ గారు సినిమాని చూపించేసేవాళ్ళు అండి. అంటే ఒక టెక్నీషియన్ని అంతగా ఒక డైరెక్టర్ మోటివేట్ చేయడం నేను శివ గారిలో చాలా బెస్ట్. మ్యాచ్ అయ్యేదే సార్ ఆయన అనుకున్న విజన్ కి మీరు ఏదైతే చూపించాలనుకున్న రెండింటికి మ్యాచ్ అయ్యేదా? ఇంప్రెస్ చేశాను ఇంకా ఎక్కువ. ఇంకా ఎందుకంటే మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ నిర్వాణ గారు చాలా న్యాచురల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయనకు ఈ సెట్లు లాగా ఇదిలాగా కటౌట్ లాగా అట్లా ఆయనకు అసలు ఆ స్కూలే కాదు. అసలు మీరు దానికి పెట్టింది పేరు సార్. థ్యాంక్ యూ అండి. నా సినిమాలు కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి. రెండోది ఏంటంటే శివ గారు ఆయన అంత ఇన్పుట్స్, ఇది ఆ ప్రతి సీను డైలాగులు కూడా చెప్పేస్తుంటారన్నమాట. నాట్ ఓన్లీ మీ ఎవరి టెక్నీషియన్స్కి వీళ్ళందరికీ కూడా, అంటే ఎవరి దగ్గర నుంచి ఎంత రాబట్టుకోవాలా ఏంటనేది ఆయనలో ఉన్న చాలా బెస్ట్ గుడ్ క్వాలిటీ అనమాట. ఎన్నిసార్లు ఏ టైంలో ఏ నైట్లో ఏం కాల్ చేసినా కూడా దానికి లేదు బ్రో అలా అనుకో సేమ్ చూసుకో, మళ్ళీ ఎవ్రీ మూమెంట్లో బడ్జెట్ చూసుకో, ఇట్లా అని కూడా చెప్తుంటారు. అంటే ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆయన అంత కేర్గా ఉంటారు అనమాట. సో టెంపుల్ కానీ లేదంటే బ్రిడ్జ్ కానీ, హీరో గారి హౌస్ కానీ, ఆ మార్కెట్లు కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అంటే సార్ ఇందులో మెయిన్ మాట్లాడుకోవాల్సింది అది చిన్న బడ్జెట్ అయినా కూడా లేదంటే అనుకున్న బడ్జెట్లో అంత న్యాచురల్గా అంత రియలిస్టిక్గా తీయటంలో మీరు దిట్ట. సీక్రెట్ ఏంటి సార్? సీక్రెట్ గ్రౌండ్ వర్క్. మెయిన్ నాకు నేమ్ కూడా అది ఒక గుడ్డో బ్యాడో తెలియదు. అంటే చిన్న చిన్న బడ్జెట్లో ఇది అని నాకేంటంటే చాలా మోర్ న్యాచురల్గా ఉండడం నాకు చాలా 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 ఇష్టం. నేను అన్సాటిస్ఫై అవ్వను. ఒకవేళ నా సినిమాలో నేను సాటిస్ఫై అవ్వను ఏమైనా సెట్లు ఉన్నాయంటే ఆ సినిమా నేను చూడను, నా సినిమాని. ఎందుకంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేను. అంటే కొన్ని సందర్భాల్లో డేట్లు ప్రాబ్లం వచ్చి త్వరగా చేయాల్సి వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ చాలా ఇష్యూస్ కూడా వస్తుంటాయి, బడ్జెట్లు ఇష్యూస్. ఆ అవసరమైతే ఆ సినిమా కూడా చూడనమాట. సో అంత నాకు అంటే ప్రతిదీ ఈవెన్ ఒక క్యాలెండర్ పెట్టినా కూడా ఏ పీరియడ్లో జరుగుతుంది, ఏ టైంలో, మార్నింగ్ ఈవినింగ్ అలాంటి డే ఇంత, లేదంటే ఒకవేళ మనం క్యాలెండర్ పెట్టాము అది 1 year తర్వాత రిలీజ్ అయితే అది ఏంటి అంటే డేటు అంత చాలా వేరియేషన్స్ వస్తాయి. ఇంత డీటెయిల్గా ఒక టేబుల్ మీద ఒక స్పూన్ పెట్టిన, జనరల్గా ఏంటంటే టేబుల్ మీద అన్నీ రెడీ చేసి అలా ఉండదు. జనరల్గా ఒక ఇంట్లో ఒక టేబుల్ ఉందంటే మొబైల్ పడేస్తుంటాం, ఒక బుక్ పడేస్తాం, లేదంటే ఒక క్యాప్ పడేస్తాం, ఒక హెల్మెట్ పెడతాం. జనరల్గా మనం ఏంటి జనరల్గా షూట్ అనగానే మనం ఏం చేస్తాం, అన్నీ డ్రెస్సింగ్ చేస్తాం. అలా ఇష్టం ఉండదు నాకు. సో లేదంటే మన ఇంటికి వచ్చిన వెంటనే డోర్ పక్కన కీ పెడతాం, చెప్పుల స్టాండ్, లేదంటే కొన్ని పనికిరాని వస్తువులు పడేయడానికి ఇష్టం లేక ఇంటి బయట పెట్టేస్తాం, లేదు ఇంట్లోనే మూల పెట్టి దాని మీద ఇంకోటి చేస్తాం, లేదంటే దాన్ని ఒక మొక్కలాగా చేసుకుంటాం. మీకు ఈవెన్ మీరు నమ్మరు అండి, ఆ ఇంటి దగ్గర ఆ ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి మొక్కలు కొనే బడ్జెట్ బోల్డ్ ఉంటుంది, మొక్కలు బోల్డ్ అని కొనొచ్చు, కానీ ఫ్రెష్గా ఉంటాయి. అంటే మంచి అందమైన తోటి లేదంటే అందమైన కుండి ఇవి ఇష్టం ఉండదు. అందుకని మేము మొక్కలు కొని వాళ్ళకి ఈ మొక్కలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పాత మొక్కలు తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే ఇరిగిపోయిన ఏదన్నా ఒక దీంతో పెట్టడము అవేంటంటే అవే ఈ సినిమా ఈరోజు పే చేస్తున్నాను.
అంటే మీ మూవీస్ అన్ని చూసుకుంటే సార్ ఒకదానికి సంబంధం ఉండదు. అవును ఇటు వరల్డ్ ఫేమస్ లవర్ కావచ్చు, భీష్మ కావచ్చు, సరైనోడు కావచ్చు, అవును. ముఖ్యంగా కార్తికేయ 1 కావచ్చు, కార్తికేయ 2. అవును. అది ఇంకా విజువల్ వండర్ అని చెప్పొచ్చు. ఆ మ్మ్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ ఆ టైంలో? ఆ, అదే అండి నాకు అంటే నాకు ఈ పెద్ద పెద్ద సెట్లు వేసేసి పెద్ద పెద్ద ఇది నాకు అది అంటే పెద్ద అన్సాటిస్ఫైగా ఉండేదన్నమాట. అది అంటే డీటెయిల్గా ఇష్టం. అంటే సెట్లు వేయకూడదని అలా అంటే దేవదాస్ అనే ఒక మూవీ ఉంటుంది మీకు, ఆ, నాని నాగార్జున గారు. దాంట్లో వారు వీరు అని ఒక సాంగ్ సెట్ ఉంటుంది. ఆ సాంగ్ సెట్ చూసి మన రామ్ పోతినేని గారు ఎంత అప్రిషియేట్ చేశారంటే ఇట్లా కదా సెట్లు వేయాలి అది ఇది అనేవారు. బట్ రిజల్ట్ ఏదైనా కానీ సో అట్లా అలా కంప్లీట్ ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి. ఆ, అంటే అక్కడ పెట్టే ఒక ప్లాంట్ కానీ లేకపోతే ఇంక ఏది వస్తువు కూడా అప్పుడే తెచ్చి అప్పుడే అట్లా ఉండడం ఇష్టం ఉండదండి. సో దానివల్ల ఆ డీటెయిల్ ఇష్టపడుతుంటా ఎక్కువ. ఓకే. నాకు డీటెయిలింగ్ ఇష్టం. యా సార్, మీ ఓవరాల్ కెరియర్లో మీరు ఇన్ని సినిమాలు చేశారు, ఆల్మోస్ట్ 50+ మూవీస్ చేశారు. ఇన్ని మూవీస్లో మీకు బాగా సాటిస్ఫై అయిన మూవీ లేదా మీకు బాగా నచ్చిన మూవీ అంటే మీ ఆర్ట్ వర్క్లో ఏం చెప్తారు సార్? సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో డౌట్ ఎట్ ఆల్ ఇరుముడి. ఇరుముడి. ఇరుముడి ఎందుకు అంటున్నానంటే అండి, అంటే ఎందుకని సార్ ఇంతకన్నా హై బడ్జెట్ చేశాం, సినిమాలు చేశాం, చేశారు? చేసాము. అప్పటికి ఆ టైంలో పేరు ఓకే. ఇప్పుడైతే కనీసం ఆ సినిమాలో ఆ సెటప్ బాగుంది, ఈ సెట్ బాగుంది, అట్లా కూడా కొంచెం ఉండేటివి. ఈ సినిమాకు అసలు ఏది నమ్మట్లేదు. ఈవెన్ మన నిన్న డయాస్ మీద కూడా రవి గారు నువ్వు వరి అవ్వకు, అదే ఆర్ట్ డైరెక్షన్ అంటే అని రవి గారు, మైత్రి రవి గారు, హీరో రవితేజ గారు, శివ నిర్వాణ గారు వీళ్ళు చెప్తుంటే అప్పుడు నేను సాటిస్ఫై అయ్యాను. లేదంటే ఇదేంటి మన గుర్తింపు ఇది నేను డయాస్ మీద కూడా చెప్పాను. కానీ లేదు నువ్వు తప్పది 100% ఇదే అని చెప్పేసి అందరూ అప్రిషియేట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఏంటంటే మన ఆడియన్ ఆర్ట్ డైరెక్షన్ వల్ల డిస్టర్బ్ అవ్వకూడదు. అంటే అన్నెసరీ ఇక్కడ ఇంటర్వ్యూ ప్లేస్ అంటే ఇంటర్వ్యూ ప్లేస్ సంబంధించిన థింగ్సే ఉండాలి. అన్నెసరీగా ఇంకోటి డైవర్షన్ ఉంది. ఆడియన్ ఆటోమేటిక్గా ఒక కలర్ వచ్చినాక లుక్ అటు వెళ్ళిపోయి అదేంటని చదువుతాడు, లేదంటే చూస్తాడు, ఇదేంటి ఏం పేరు ఉందని చూస్తుంటాడు. సో ఆర్ట్ డైరెక్షన్ చెప్పకనే ఓకే వీడు బ్యాంక్ ఎంప్లాయీ లేదంటే వీడు సమ్ పోలీస్ ఆఫీసర్ అలా చెప్పకనే ఆర్ట్ డైరెక్షన్లో తక్కువ టైంలో ఎక్కువ అర్థం వచ్చేలాగా మనం డిజైన్ చేయొచ్చు. ఆర్ట్ డైరెక్షన్లో కూడా డైలాగుల్లో చెప్పక్కర్లేదు అనేది నేను నమ్ముతాను. ఎస్ సార్, రియలిస్టిక్ లుక్కా లేదంటే గ్రాండ్ లుక్కా అంటే మీరు ఏం చెప్తారు? అంటే లైక్ అర్థం కాదు. అంటే ఏదైనా ఇప్పుడు ఒక సెట్ మీరు తీసుకున్న సినిమాలే తీసుకుందాము. ఏదైనా కూడా మీరు ఎంత చిన్న బడ్జెట్ లో అయినా మీరు చేయాల్సింది ఆ రియలిస్టిక్ లుక్కే మాకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రపంచంలో కంప్లీట్ గా తీసుకెళ్లిపోతారు. కానీ గ్రాండ్ ఇప్పుడు హై బడ్జెట్ ఉన్నా కూడా గ్రాండ్ లుక్ వేరేలా ఉంటుంది. మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు సార్, రియలిస్టిక్ గా గ్రాండ్? అంటే ఆ కథకు ఎంత రియలిస్టిక్ గా చేయాలనేది నేను ఇష్టపడతానండి. లైక్ ఒక పెద్ద ఒక పొలిటీషియన్ మ్యారేజ్ అనుకో అలాగే చేస్తాం. అంటే అందులో కూడా రియాలిటీ ఉండాలి. అంటే లైక్ సంబంధం అంటే ఒక కలర్ ప్యాలెట్ ఉండాలి. అంటే మల్టిపుల్ కలర్స్ సీన్ ఒక పెద్ద ఒక పొలిటీషియన్ మ్యారేజ్ సీన్ అండి. ఆ సీన్ సో దానికి బడ్జెట్ ఉంటుంది, అవసరం కూడా. ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ సెట్ ఎలా ఉండాలి ఏంటనేది. సో ఆ దాంట్లో ఏంటంటే అండి ఒక డెత్ సీన్ ఉంటుంది. ఒక పెద్ద మ్యారేజ్, వాళ్ళు పొలిటీషియన్ మ్యారేజ్ చాలా హ్యూజ్గా ఉండాలి, లైక్ మినిస్టర్ ఎవరిదన్నా. సో ఆ హ్యూజ్తో పాటు అక్కడ ఒక ఏదైనా సాడ్ ఇన్సిడెంట్ ఉంటుంది. సో ఆ సాడ్ ఇన్సిడెంట్ని మనం బేస్ చేసుకొని ముందే ఆలోచించి ఆ బ్రైట్ కలర్స్ లేదంటే ఎందుకంటే ఆ మూడ్లోకి రాలేము. ఎందుకంటే వెడ్డింగే, హ్యాపీ వెడ్డింగే, కానీ ఆ మూడ్లోకి రావాలంటే అంత బ్రైట్ కలర్స్ అంత ఇవి మనం వాడేసామంటే సినిమాలో ఇన్వాల్వ్ అవ్వం. సో అలాంటి కేర్ చాలా తీసుకుంటాను. అంటే ఎందుకంటే సెట్టింగ్ ఇదైనా కూడా ఆ మూడ్లోకి రావాలండి ఆడియన్స్. సో అందుకని ఆ కలర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. గ్రాండే బట్ సీన్ అలాంటిది అన్నప్పుడు ఆ గ్రాండ్లో కూడా ఇవి కొంచెం ఈ మెలుకులు పాటించాలి. సార్, అయితే ముఖ్యంగా ఇరుముడి సినిమా తీసుకుంటే మీరు శివ నిర్వాణ గారి విజన్కి ఎంతవరకు మ్యాచ్ చేయాలో అట్ ద సేమ్ టైం ముఖ్యంగా కెమెరామ్యాన్ విష్ణు శర్మ గారు ఆ లైటింగ్ కావచ్చు, ఆ ఫ్రేమింగ్స్ కావచ్చు, ఖచ్చితంగా మీరు 100కి 200% మ్యాచ్ చేస్తేనే అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. అది అందులో ఏదైనా మీకు సవాళ్ళు ఎదురైన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? యాక్చువల్లీ ఏంటంటే అండి విష్ణు శర్మ గారు చాలా గ్రేట్ టెక్నీషియన్.
మోర్ ఓవర్ ఏంటంటే మా ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది. అంటే లాస్ట్ మజిలీను మంచి సినిమా చేస్తున్నాం. మజిలీలో కూడా చాలా సెట్స్ ఉంటాయి, ఎవరికి తెలియదు. అవును. సో అది కూడా నాకు ఒక సందర్భంలో అరే ఏంటి మనం వర్క్ చేస్తున్నాం ఎవరికి తెలియదు అనిపిస్తుండే. కానీ సమ్ టైమ్స్ మన ఇండస్ట్రీ పీపుల్ కూడా గుర్తుపట్టలేరు. అది ఈ ఇప్పుడు సినిమాకి ఎక్కువ. ఇరుముడి తర్వాత అవన్నీ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇరుముడికి కూడా ఎవ్వరు గుర్తుపట్టలే. బట్ అది చాలా హ్యాపీని ఇచ్చిందండి. అది నాకు మిగతాదని తర్వాత అనిపోయి, బట్ ఈ సినిమాకి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట అండి. యా. అసలు ఏది కూడా ఎవరు బిలీవ్ చేయట్లేదు. ఎస్, అంటే నిన్న సక్సెస్ మీట్ లో మాట్లాడిన తర్వాతే తెలిసింది నిజంగా ఇన్ని సెట్స్ ఉన్నాయో ఇందులో ఆ సాంగ్స్ అవును. కూడా అని. నిజంగా అప్పటి వరకు చాలా రియలిస్టిక్ మైత్రి ఫస్ట్ టైం అండి మైత్రిలో నేను చేయడం. సీరియస్లీ మైత్రి సంస్థ అండి. అంటే టెక్నీషియన్స్కి వాళ్ళ ప్రయారిటీకి వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, సినిమా అంటే ఎంత ప్యాషనెట్గా ఉంటారు. గ్రేట్ అండ్ రవి గారు వీళ్ళు. ఓకే, ఇంకా రవితేజ గారి కోఆర్డినేషన్ గురించి మాట్లాడితే ఏం చెప్తారు? యాక్చువల్గా రవితేజ గారు అసలు నా కెరీర్ బిగినింగ్లో నాకు ఫస్ట్ సినిమా రవితేజ గారి నుంచే వచ్చిందండి. సార్ వచ్చారు. ఓకే. సో అంటే కొత్త వాళ్ళను ఆయన ఎంత ఎంకరేజ్ చేస్తారు. ఒకవేళ పరిచయం లేకపోయినా ఒక డైరెక్టర్ ఎవరైనా చెప్తే కూడా ఆయన ఎంకరేజ్ చేసే విధానంలో ఫస్ట్ ఉంటారండి. సో ఆ రోజు ఆ సినిమాకి ఎందుకంటే రవితేజ గారు చాలా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులలో ఉన్న టైంలోనే నాకు ఇట్లా కొత్త డైరెక్టర్ అంటే జనరల్గా యాక్సెప్ట్ చేయరు. అలాంటిది ఆ రోజు డెఫినెట్గా మేబీ నేను చూడకపోయిండొచ్చు, నేను మాట్లాడకపోయిండొచ్చు, కానీ డెఫినెట్గా మా డైరెక్టర్లు వీళ్ళు డిస్కస్ చేసి ఉంటారు, ప్రొడ్యూసర్స్ వీళ్ళు. సో యాక్సెప్ట్ చేశారు. సో అదే నాకు రవితేజ గారు అంటే అప్పుడు సార్ వచ్చారు రవితేజ గారికి, ఇప్పుడు ఇరుముడి రవితేజ గారికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? రవితేజ గారు ఆల్వేస్ స్వీట్ అండ్ ఆయన అలానే ఉంటారు సార్ సెట్స్ లో కూడా అంత ఎనర్జెటిక్. ఆయన ఎనర్జీకి మాకే శివ ఇప్పుడు ఏంటి ఇంత ఎనర్జీగా ఉంటారు, మనమేమో ఇంత పొట్టలేసుకొని ఇలా ఉంటాము అని శివ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఆయన టైం అంటే టైం, అందుకని మేమందరం చాలా అలర్ట్గా ఉండేవాళ్ళం. టైం అంటే టైం, అంటే ఇంకా వచ్చారంటే ఇంకా అక్కడ చాలా డెడికేట్గా ఉంటారు. ఓకే. అంటే రవితేజ గారు కూడా ఏమైనా చెప్పేవాళ్ళ చిన్న చిన్న సజెషన్స్ టైప్ ఏమన్నా, ఇది ఇంకా ఇలా ఉంటే బాగుంటుందని కానీ మీ ఆర్ట్ వర్క్ లో? నాకు చెప్పలే కానీ శివ గారికి చెప్పారని చెప్పాడు శివ. చెప్పడం మీన్స్ చాలా బాగా చేస్తున్నారు అబ్బాయి, అసలు ఎవరు సురేషే ఇలా అనేవాడు అంట. ఓకే సార్, అయితే ఈ మూవీ అవుట్పుట్ అంతా చూసిన తర్వాత ముఖ్యంగా ఇరుముడి టీం నుంచి మీకు ఎవరి దగ్గర నుంచి ఫస్ట్ అప్రిసియేషన్ వచ్చింది? ఇరుముడి టీం నుంచి అంటున్నారు లేకపోతే మీ ఇరుముడి టీం నుంచి? ఓన్లీ మీ ఇంటర్నల్ టీం నుంచి. అంటే మా ఇంటర్నల్ టీం మేమంతా వర్క్ చేసేవాళ్ళు, మాకు తెలుసు. మెయిన్ నాకు మైత్రి రవి గారు అండి. ఓకే. రవి గారు ఎప్పుడు ఏ సెట్కి వచ్చినా కూడా సెట్ చూస్తారు, అసలు అద్భుతం అంటారు, ఆయన హగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అది నెక్స్ట్ టైం ఇంకా ఎనర్జీ పెంచుతారు అనమాట. సో ఎందుకంటే జనరల్గా ప్రొడ్యూసర్స్ మాకు బడ్జెట్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా. సో రవి గారు ఆ విషయంలో మాత్రం అసలు చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళం రవి గారు. ఇంకా సినిమా చూసాక ఇంకా చెప్పక్కర్లేదు. సరే, అయితే ఒక జీవం లేని ప్రాణిని కూడా మీరు దానికి జీవం పోసి అందంగా రంగులద్ది మాకు ఇంత అద్భుతంగా చూపిస్తున్నారు కదా. ఇన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్ట్ డైరెక్షన్ కే ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటి సార్? ఈ రీజన్ ఏంటంటే నేను చిన్నప్పుడే నేను భైరవ దీపం అని ఒక సినిమా చూశాను. ఆ భైరవ దీపం అనే సినిమాలో మీకు అన్నీ కూడా చిన్నపిల్లలకు ఆకట్టుకునేగా, అంటే అప్పుడంతా మిక్కీ మౌస్ ఇట్లాంటివి ఉండేగా. ఆ టైంలో నాకు చిన్నప్పుడు నేను దాన్ని కనెక్ట్ అయిపోయాను. ఆ సెట్స్, అవి ఆ సెట్లు, ఆ పక్షులు ఏవో అసలు నాకు ఎందుకో తెలియదు, అది వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయిందండి. అది ఎన్నిసార్లు చూసుంటాను నాకే తెలియదు నా మూవీ ఆ వయసులో. సో ఆ తర్వాత అప్పుడు నాకు తెలియదు సినిమా అంటే హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసరు వీళ్ళే అనేది మనకు తప్పితే ఇంకా దీని వెనక ఇంత ఉంటుందని తెలియదు. సో దాని మీద అప్పటి నుంచేనే నా మైండ్లో తిరుగుతూ ఉండేదన్నమాట. ఆ టైంలో ఎవరైతే భైరవదీపం ఆర్ట్ డైరెక్టర్ పేకేటి రంగా గారు ఉన్నారు, దేవుడి దయ వల్ల ఎందుకో తెలియదు ఆయన దగ్గరే నాకు వచ్చి వర్క్ చేసే అవకాశం. ఆయన దగ్గర శిష్యరికం చేశారు అయితే? ఓకే. పేకేటి రంగా గారు అంటే జస్ట్ మళ్ళీ జస్ట్ చూసి మళ్ళీ స్టడీస్ కోసం మళ్ళీ వెళ్ళామన్నమాట. ఓకే సార్, అయితే ఇప్పుడు చాలా మంది కూడా యంగ్ టాలెంట్ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి ఆర్ట్ డిపార్ట్మెంట్లోకి, డిజైనింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్?
ఇంకోటి అండి, ఇప్పుడు యాజ్ ఆఫ్ నో చాలా చాలా నీడ్ ఉందండి ఇక్కడ. యంగ్ టాలెంట్స్కి చాలా నీడ్ ఉంది. ఎందుకంటే మా ఎస్పెషల్లీ మా డిపార్ట్మెంట్లో ఏంటంటే చాలా ప్యాషనేట్గా ఉండాలండి. మనం ఎంత ప్యాషనేట్గా ఉంటే అంత ఇక్కడ డిమాండ్ ఉందండి మాకు. మా ఆర్ట్లో కంపల్సరీ యంగ్ టాలెంట్స్ రావాలి. చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య మా దాంట్లోకి గర్ల్స్ కూడా చాలా మంది వస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు, ఆర్డర్లు ఉన్నారు, అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో నాట్ ఓన్లీ బాయ్స్, గర్ల్స్ అందరూ రావచ్చండి. చాలా అవకాశం ఉంది. మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. అసలు ఆఫ్ స్క్రీన్ అంటే మీరు ఎప్పుడు కూడా ఆఫ్ స్క్రీన్లో ఉన్నప్పటికీ కూడా ఆన్ స్క్రీన్లో మాకు ఇంత అందంగా ఇంత అద్భుతంగా మాకు అద్భుతాలు సృష్టిస్తున్నారంటే దానికి మెయిన్ రీజన్ మీరే అవుతారు. అవును. కానీ ఇప్పుడు ఈ యంగ్ టాలెంట్ అంటే ముఖ్యంగా వాళ్ళకి ఎటువంటి మోటివేషన్ ఉండాలి అంటారు? ఇప్పుడు మీరు చెప్తున్నారు నీడ్ అయితే కంపల్సరీ ఉంది. అవును. వాళ్ళు ఈ మోటివేషన్ ఎటువంటి మోటివేషన్ ఉండాలి అంటే ఇప్పుడు పాత తరం వాళ్ళని కావచ్చు, అంటే అప్పటి మీరు ఇప్పుడు చెప్పారు భైరవ దీపం ఆర్ట్ డైరెక్టర్, నేను సినిమా చూసి ఇన్స్పైర్ అయినాను. అలాంటి ఇన్స్పిరేషన్ ఎలా తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు ఇంకా ఓపెన్ అయిపోయింది కదండి. అప్పుడంటే ఓన్లీ సినిమాని, ఇప్పుడు యూట్యూబ్లో, టీవీలో, అసలు ఇన్స్టాల్ అంతా వచ్చేసాయి. మరోవర్ ఇన్స్టాలో కూడా వాళ్ళు కూడా అద్భుతంగా ఇప్పుడు సో ఇవన్నీ ఉన్నా కూడా ఇక్కడ డిమాండ్ అయితే చాలా ఉంది. చాలా అవసరం. డిమాండ్ పక్కన పెడితే చాలా అవసరం ఉందండి. అసలు రెండొకటి ఏంటంటే కొత్త వాళ్ళు 100% రావచ్చు, రావాలి కూడా. సార్ మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఇప్పుడున్న విఎఫ్ఎక్స్, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీ పనిని ఎంతవరకు సులభతరం చేసింది అనుకోవచ్చు? నా వరకు అయితే డిజైనింగ్ పరంగా ఇంతకుముందు ఏంటంటే జస్ట్ 3Dలో లేదంటే అవసరాన్ని బట్టి చేసాము, చాలా ఎక్స్పెన్సివ్ అయ్యేది. మరోవర్ టైం కూడా చాలా పట్టేసేది. ఇప్పుడు ఒక 1 అవర్లో మాకు కావాల్సిన డిజైన్ చాలా డీటెయిలింగ్గా, ఈవెన్ ఇది ముందుకు ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ప్రతిదీ మేమే మా మేస్త్రీలకి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత మన డిజైనింగ్ పార్ట్లో చాలా ఈజీ అయిపోయింది. చాలా ఈజీ, ఒకటి కాదు మల్టిపుల్ ఆప్షన్స్లో చేసుకుని వాళ్ళకు కూడా వర్క్ చేయడం కూడా ఈజీ అయితే టైం చాలా సేవ్ అవుతుంది. చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే సార్, ప్రెసెంట్ అయితే మీ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు నితిన్ గారితో ఒకటి చేస్తున్నాను అండి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారితో ఒకటి చేస్తున్నాను. ఇంకో 2-3 చెప్పకూడదేమో తెలియదు ఉన్నాయి. బట్ ఆఫ్టర్ దీని తర్వాత నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చాయి. ఇది మీకు మంచి బూస్ట్ ఇచ్చింది. చాలా పెద్ద పెద్ద ఎన్ని మూవీస్ చేసినా ఇది సీరియస్లీ ఇది వేరండి, ఇది వేరు. అంటే ఎందుకంటే ఇంతకన్నా పెద్ద పెద్ద బడ్జెట్స్ మీరు చాలా చేశాం. కానీ ఎందుకని సార్ అంత బూస్ట్ ఎందుకని ఇచ్చింది ఇరుముడి? ఓన్లీ ఇప్పుడు ఏంటంటే ఇది ముందుకు ఆడియన్స్ అరే అది సెట్, ఇది సెట్, ఇట్లా ఇప్పుడు అలా వచ్చిందంటే డిస్టర్బ్ అయిపోతున్నారు. అరే సెట్ వేసేసారు ఎదురా అంటున్నారు. అలా తెలియకుండా చేస్తేనే ఆ డైరెక్షన్ సెట్ అని. ఇంకోటి ఏంటంటే మనకు నేను కూడా రిక్వెస్ట్ చేసేదంటే మన లైక్ జ్యూరీ మెంబర్స్కి ఎనీ అవార్డ్స్ ప్లీజ్ ఏదైనా అవార్డు, ఎస్పెషలీ లాస్ట్ మా అవార్డులు ఇచ్చే దాంట్లో వాళ్ళు అవార్డు ఇచ్చే దాంట్లో వాళ్ళకు అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తారో మా క్రాఫ్ట్కి తెలియదు, కానీ చాలా డిసప్పాయింటెడ్గా ఉంటాయండి అవి. అంటే తీసుకున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ వాళ్ళు డీటెయిలింగ్ అంటే నాకు నా సినిమాల గురించి అని కాదండి, మామూలుగా ఎంటైర్ మాట్లాడుతున్నాను. సో వాళ్ళు ఒకటికి బ్యాక్ ఎండ్లో దాని గురించి రీసెర్చ్ చేయాలనేది నా ఈ అవార్డు జ్యూరీ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే సార్ ఇన్ని సినిమాలు చేశారు కదా, ఇంకా ఏదన్నా నేను ఇలాంటి సినిమా చేయాలి అనే ఆశ, కోరిక అలాంటిది ఏమన్నా ఉందా సార్? అంటే నాకు ప్రాపర్ మైథలాజికల్ సినిమాలు చాలా ఇష్టం. కంప్లీట్ ప్యూర్ మైథలాజికల్గా. కాకపోతే సేమ్ చెప్పాను కదండి, ఆ కథలో ఇన్వాల్వ్ చేసేలాగా చేయాలని నాకు చాలా ఇష్టం. కానీ అలాంటి మూవీస్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఉండాలి. అవునవును. సో అలా హిస్టరీ అంటే కూడా నాకు చాలా ఇష్టం. హిస్టరీ మూవీ. ఇప్పుడు నాకు యాక్చువల్గా నన్ను ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు మహానాయకుడు నన్ను యాక్చువల్గా రిజల్ట్ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. సో అప్పట్లో ఎంత ఎఫర్ట్స్, ఎంత ప్రొడ్యూసర్స్ ఎంత సపోర్ట్ చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశాము. బట్ అనుకున్న ఇది రాలేదు. అప్పుడు కొంచెం డిస్టర్బ్ అయ్యాను ఆ టైంలో. అంటే అల్టిమేట్గా సినిమా హిట్ అయితేనే అందరికీ పేరు వస్తాయి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మేము పిలవంగానే వచ్చారు, మాకు ఇరుముడి గురించి ఇన్ని విషయాలు మాకు తెలియజేశారు. నిన్నటి వరకు కూడా మేమంతా కూడా ఒక పర్సెప్షన్ లో ఉన్నాము. నిన్న సక్సెస్ మీట్ చూసిన తర్వాత ఓ ఇది కూడా సెట్సా, సో కంపల్సరీ మీతో మాట్లాడాలి అనుకున్నాము. థ్యాంక్ యూ సో అసలు ఆ విశేషాలు ఏంటో తెలుసుకోవాలి. చెప్పండి. ఆ సీలేరు అని చెప్పాను, ఆ సీలేరులో చాలా ఎక్స్ప్లోర్ చేసామండి సినిమాలో. ఓకే. సో అక్కడ కూడా చేసాం, బట్ మీరు చెప్పినండి ఇక్కడ కూడా చేస్తాం. అంటే ముఖ్యంగా అయ్యప్ప దీక్ష టైంలో కావచ్చు, ఆ పూజ టైంలో కావచ్చు, ఆ భక్తి మోడ్ ని తీసుకురావచ్చు, ఆ పాటలు అదంతా కూడా ఒక వైబ్ ని క్రియేట్ చేయాలి కంపల్సరీ. అంతా కూడా సెట్టింగ్ వల్లే అవుతుంది. అదంతా కూడా ఎక్కడా కూడా ఇది సెట్టింగ్ అనే ఫీలింగ్ అసలు ఎక్కడా రాలేదు ఇప్పటి వరకు కూడా. ఇన్ని డేస్ తర్వాత ఆ మీట్ లో చెప్పిన తర్వాతే ఓకే అందరు ఆహా. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఒక్క చిన్నగా చెప్పాలి. నా ఫస్ట్ ఏదైనా సినిమా చూసినా నా క్రిటిక్ మా వైఫ్ అండి, మొహం మీద చెప్పేస్తే నేను అసలు ఇది ఆ కలర్స్ ఏంటి చండాలంగా ఉన్నాయి, అదేంటి ఇలా ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోస్ ఎతుకుతూ ఉంటాను అనమాట. బెస్ట్ నేను తను కూడా సాటిస్ఫై చేయాలి ఎవ్రీ సెట్ కి. చూసిన తర్వాత చాలా సాటిస్ఫై అయింది తను, జ్యోతి. సో చాలా సాటిస్ఫై అయిందండి. తనకు కూడా నా చాలా కాల్స్ వస్తున్నాయండి తనకు. చాలా ఎవరు డిస్కనెక్ట్లో ఉన్న వాళ్ళు కూడా అంటే లైక్ అంటే ఎక్కడెక్కడో ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా కాల్స్ చేసి చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది తను కూడా ఇప్పుడు. సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, పిలవంగానే వచ్చారు. అలాగే ఇలాంటి ఇంకా మంచి మంచి ఆ డిజైన్స్తో మంచి మంచి సినిమాలతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ ఇరుముడి సక్సెస్కి వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పెషల్ పాడ్కాస్ట్. కీప్ వాచింగ్ 99 TV.